ధనస్సు రాశి వారికి ఆరోగ్య విషయంలో ఇంతకాలం ఉన్నటువంటి చీకాకులు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది, పురోగతిగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగంలో కూడా మీరు ఎదుర్కొంటున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, చిన్నపాటి ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమబద్ధీకరింపబడతాయి. ఆందోళనలు లేనటువంటి ఒక మంచి భవిష్యత్తు వైపు అడుగులు వేస్తారు. అధికారుల యొక్క అండదండలు, మిమ్మల్ని ఇంతకాలం నుంచి వేధిస్తున్నటువంటి మీ పై అధికారులు మీ నుంచి దూరంగా వెళ్ళి, లేదా వారికి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవడం కానీ, లేదా వారి ఉద్యోగంలో మార్పు రావడం కానీ తటస్థించి మీకంటూ నిజమైనటువంటి గౌరవం ఈ మాసం మీకు స్పష్టంగా కనబడుతోంది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా చికాకులు తొలగి ఆనందంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు కానీ, స్థిరాస్తి వ్యవహారాలలో కానీ పురోగతి కనబడుతుంది. చాలా కాలం నుంచి మీరు అనుకుంటున్నటువంటి ఒక శుభకార్యము తాలూకు ప్రణాళికలు అడుగులు ముందుకు వేస్తాయి. ఒక గృహప్రవేశం చేసుకునేటువంటి ఒక సౌభాగ్యం ఈ మాసం మీకు కనబడుతున్నది. అదేవిధంగా దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలతోటి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉదర సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టేందుకు అవకాశం కనబడుతోంది. అదేవిధంగా ఏ విధమైనటువంటి ప్రయోగాలు చేయకుండా, షేర్స్ లాంటి స్పెక్యులేషన్ వ్యాపారాల వైపు అడుగులు వేయకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సూచన. అది నష్టం రాకపోయినా మీరు ఆశించినటువంటి లాభాలు అవి అందవు కాబట్టి కొంచెం ఆ విషయంలో ఆచితూచి అడుగు వేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా సినీ, టీవీ కళారంగాల వారి విషయంలో ఒక పురోగతి, ఒక ఆశావహమైనటువంటి ఒక భవిష్యత్తు కనబడుతోంది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఇంట్లో ఒక పాశుపత హోమం కానీ, అఘోర పాశుపత హోమం కానీ, మన్యు పాశుపత హోమం కానీ, లేదా ఈశ్వరుడికి ప్రతి సోమవారము కూడా ఆవుపాలతోటి క్షీరాభిషేకం చేయించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఈ పరిహారాలతోటి ఈ రాశివారు మరింత ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.